స్వాతంత్ర్యానంతరం అనేక స్వదేశీ సంస్థానాలు మన దేశంలో విలీనమై పూర్తిగా భారత యూనియన్లో భాగంగా మారాయి. వాటిలో జమ్మూ కాశ్మీర్ కూడా ఒకటి. అయితే భారత రాజ్యాంగంలోని 21 భాగంలో ఉన్న ఆర్టికల్ 370 ద్వారా ఆ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించారు. అక్కడ కొన్ని ప్రత్యేక అధికారాలు, రాజ్యాంగం, జెండా అమల్లో ఉన్నాయి. ఈ ఆర్టికల్ ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, కమ్యూనికేషన్ల రంగాలపై మాత్రమే భారత ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన చట్టాలు మాత్రమే కశ్మీర్లో అమలు చేయగలదు. మిగిలిన రంగాల్లో ఏం చేయాలన్నా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధి, శాంతి భద్రతల పరంగా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాని కల్పించే ఆర్టికల్ 370ని భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. దీనికి సంబంధించిన ముఖ్య విషయాలను నేటి స్టడీ జోన్లో పరిశీలిద్దాం. కశ్మీర్ సంస్థానం భౌగోళికంగా జమ్మూ, కశ్మీర్, గిల్గిత్, లద్దాఖ్ అనే 4 ప్రధాన భాగాలుగా ఉండేది. 1947 నాటికి రాజా హరిసింగ్ కశ్మీర్ సంస్థానాధీశుడిగా ఉన్నారు. స్వతంత్రానంతరం భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయాక కశ్మీర్ను తమ యూనియన్లో కలపాలని ఆ దేశం హరిసింగ్పై ఒత్తిడి తెచ్చింది. దీనికి ఆయన అంగీకరించకపోవడంతో 1947 అక్టోబర్ 22న కశ్మీర్పై తమ సరిహద్దు సైన్యంతో ప్రత్యక్ష దాడికి పాల్పడింది. ఆ సమయంలో రాజా హరిసింగ్ భారత ప్రభుత్వ సాయం కోరాడు. భారత్లో కశ్మీర్ను విలీనం చేస్తేనే సైనిక సహాయం అందించడానికి వీలవుతుందని ప్రభుత్వం చెప్పడంతో హరిసింగ్ దానికి అంగీకరించాడు. దీంతో 1947 అక్టోబర్ 26న కశ్మీర్ భారత్లో విలీనమైంది. వెంటనే భారత సైన్యం విమానాల ద్వారా శ్రీనగర్ చేరుకుని పాక్ సైన్యాన్ని నిలువరించింది. కానీ అప్పటికే పాక్ సైన్యం కశ్మీర్లోని కొంత ప్రాంతాన్ని ఆక్రమించింది. ఆ సమయంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవడంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ను ఇప్పటికీ భారత్ స్వాధీనం చేసుకోలేకపోయింది. భారత యూనియన్లో విలీనమైన కశ్మీర్లో రాజా హరిసింగ్ రాజప్రముఖగా షేక్ అబ్దుల్లా నాయకత్వంలో మంత్రివర్గం ఏర్పడింది. 1949 అక్టోబర్ 17న రాజప్రతినిధిగా హరిసింగ్ కుమారుడు కరణ్ సింగ్ ఉన్న సమయంలో కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగ సభ రాజ్యాంగంలో 370 అధికరణను చేర్చింది. 1952లో జరిగిన ఢిల్లీ ఒప్పందంలో రాచరికం రద్దయింది. 1956లో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగానికి ఆమోదం లభించింది. చివరికి 370 అధికరణ ద్వారా జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి లభించింది. అయితే దీన్ని రాజ్యాంగంలోని 368(1) అధికరణం ద్వారా సవరించే వెసులుబాటును కూడా రాజ్యాంగం కల్పించింది. నాటి మద్రాస్ రాష్ట్రానికి చెందిన గోపాలస్వామి అయ్యంగార్ ఈ ఆర్టికల్ 370కు ప్రధాన రూపకర్త. ఈయన 1937 నుంచి 43 వరకు జమ్మూ కాశ్మీర్ సంస్థానంలో ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆర్టికల్ 370లోని సెక్షన్ 3 ప్రకారం రాష్ట్రపతి ఎప్పుడైనా కశ్మీర్కు ఇచ్చిన స్వయం ప్రతిపత్తిని రద్దు చేసే అధికారం ఉంది. దీని ప్రకారమే ఎన్డీఏ ప్రభుత్వం ఈ అధికరణను రద్దు చేసింది. అంతేకాక ఆ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు 2023 డిసెంబర్ 11న స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు అనేది భారతదేశ సమగ్రతను ప్రతిబింబించే చారిత్రాత్మక మలుపు. దేశం ఒకటిగా ముందుకు సాగాలన్న సంకల్పానికి చిరునామా. ఇది ఒక చట్టం రద్దు కాదు, ఒక ప్రాంతాన్ని దేశానికి మరింత దగ్గర చేసే చర్య. ఒక దేశంగా మనం ఏకతాటిపై నిలవాలన్న నిర్ణయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము అందించే స్టడీ జోన్ టాపిక్స్ ఎప్పటికప్పుడు మిస్ కాకుండా చూసేందుకు మా ఈనాడు ఈ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.